అయ్యో ఏమండి, మెల్లగా మెల్లగా మెల్లగా. అన్నీ కరెక్ట్గా ఉంటే నాకు ఈ టార్చర్ ఉండేదే కాదు. అలా అనుకోవడం నీ అమాయకత్వం నాన్న. నానాని గట్టిగా అనకమ్మా, ఆ రాక్షసి వింటుంది. అసలు ఆ రాక్షసి రోగం కుదిర్చాలని ఇందాకొక మంచి ప్లాన్ చేశాను నాన్న. ఆ మెట్ల దగ్గర తీగ కట్టాను. అది తగులుకొని పడబోతుండగా నువ్వే వచ్చి దాన్ని పట్టుకొని కాపాడేశావు. ఏయ్, ఏంటి నువ్వు చేసింది? నిజంగానే లోకేశ్వరి కింద పడుంటే, దానికి దెబ్బలు తగులుంటే? ఏమే టార్చర్ నేను పడుతుంటే సింపతి దాని మీద చూపిస్తున్నావేంటే? చూడమ్మా, ఏం నాన్నా? ఈరోజు సాయంత్రంతో నా చరవాసం కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు రాయల్గా గీత దాటి వచ్చేస్తాను. నేను వచ్చాక ఇద్దరం కలిసి ఆ లోకేశ్వరం మీద భారీ ఎత్తున ప్లాన్ చేద్దాం. ఖచ్చితంగా చేయాలి నాన్న. నిన్ను అవమానించి నీతో పనులు చేయించిన దాన్ని అంతకంతకి టార్చర్ చేయాలి. దాన్ని గీత దాటించాలి. దాని పిలక మన చేతికి రావాలి. అప్పుడు దాని తోలు వలిచి డోలు వాయించేయాలి. మధ్యలో వచ్చి పాపం అండి అన్నావు అనుకో, ఎంట్రన్స్ లో దిష్టి గుమ్మడికాయ ఉంది కదా, దాన్ని తీసి పడేసి దాని ప్లేస్ లో నిన్నే అలాడదీస్తాను. సర్వెంట్! చూసావా ఏమని పిలుస్తున్నా? సర్వెంట్ అంట. అట్ల కాడ ఉంటే ఎర్ర కాల్చేసి ఇవ్వే. ఏమండి, దాని మూతి మీద వార్తలు పెట్టడానికి. సర్వెంట్! బాబోయ్ వచ్చేస్తుంది. నాన్న, ఏమండి? నాన్న! సర్వెంట్! ఓహ్, ఈ పిల్ల రాక్షసి వచ్చేస్తుంది. సర్వెంట్! సర్వెంట్! ఇప్పుడు నేను గేట్ దాటిన విషయం దానికి తెలిసిందనుకో, కథం. ఇంకా నన్ను పర్మనెంట్గా సర్వెంట్ని చేసేస్తుంది. అర్జెంట్గా ఎస్కేప్ అవ్వాలి. సర్వెంట్! ఇక్కడే. ఇక్కడున్నావేంటి? లేకపోతే అక్కడ ఉంటానా? ఇప్పటి వరకు అటే ఉన్నావేమోనని నా డౌట్. అమ్మో, ఇది తెలిసి మాట్లాడుతుందా లేక చీకట్లో బాణం వేస్తుందా? అవును, ఇప్పటి వరకు అటే ఉన్నాను. నువ్వు పనులు చెప్తున్నావు కానీ తిండి మాత్రం పెట్టట్లేదు కదా. అందుకే ఆకలేసి గీత దాటేసి అటువైపు వెళ్ళి కిచెన్లో మా ఆవిడ టిఫిన్ చేయలేదు అంటే సద్దన్నం తినేసి హలో ఇప్పుడే ఇటు వచ్చాను. అమ్మా, నాన్నేంటి నిజం చెప్పేస్తున్నాడు? అదొక టెక్నిక్లే. కరెక్ట్ గానే చెప్తున్నావు. కరెక్ట్గా చెప్పడం కాదమ్మా, ఆయనేదో నీతో తమాషా చేస్తున్నారు. కండిషన్ అంటే కండిషనే కదా, ఆయన ఇటెందుకు వస్తారు? అవును, మా నాన్నిటి రాలేదు. నాకు డౌటే. సరే గాని ఇంట్లో పనులు అన్నీ అయిపోయి. ఇల్లు తొడవడం, తుడిచేసా, అంట్లు తోమేసా, బూజులు దులిపేసా, బట్టలు కూడా ఉతికేసా. ఇంకా నువ్వే బ్యాలెన్సే. నువ్వు ఓకే అంటే చెప్పు, బండకేసి బాధేస్తా. పీడ వదిలిపోతుంది. చూసావమ్మా, అది నాన్నతో ఎన్ని పనులు చేయిస్తుందో. అయితే నువ్వు చేయడానికి పనులేం లేవన్నమాట. ఏం లేవు. సాయంత్రం 8 o'clockతో నేను విడుదల అవ్వబోతున్నాను. ఆఫ్టర్ 8 నేనేంటో చెప్తాను. ఈ లోపు నేనేంటో చూపిస్తాను. సర్లే, ఎటు పనులు లేవు కాబట్టి. లేవు. నువ్వు ఖాళీగానే ఉన్నావు కాబట్టి. yes I'm a free bird. అయితే నన్ను ఎత్తుకో. ఏంటి? నువ్వు విన్నది కరెక్టే. ఏం పనులు లేవన్నావు కదా, కాసేపు నన్ను ఎత్తుకో. ఏనుగు పిల్లని నేను ఎప్పుడు ఎత్తుకోలేదు. మా నాన్న నిన్నెత్తుకోవడం ఏంటి? నిన్నెత్తుకోమంటే ఎత్తుకోడా? మా నాన్న కాబట్టి నన్ను ఎత్తుకుంటాడు. నాకు కూడా నానే అనుకుని ఎత్తుకోమను. నాన్న అనుకోవడం ఏంటమ్మా, నిజంగానే ఆయన నీకు నాన్న. అనుకోవడాలు ఎత్తుకోవడాలు ఇవన్నీ కుదరవు. నేను ఎత్తుకోలేను. ఏమండి, ఏంటా? చిన్నపిల్ల నోరు తెరిచి ఎత్తుకోమని అడుగుతుంది. ఒక్కసారి ఎత్తుకోండి, బాగుంటుంది. ఎవరికి బాగుంటుంది? దా
నువ్వు వచ్చేది కదా. అవును, నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు, దానికి సపోర్ట్ చేస్తున్నావే. ఎత్తుకుంటావా లేదా? ఎత్తుకోను. ఏమండి ప్రెసిడెంట్ గారు, మీరు న్యాయం చెప్పండి. చెప్తారా? చెప్తానమ్మా. ఏయ్, అది నా పెళ్ళాం, నాకు అనుకూలంగానే చెప్తుంది. ఆవిడ ఈ ఊరు ప్రెసిడెంట్, న్యాయమే చెప్తుంది కదా? అవునమ్మా. ఒప్పందం ప్రకారం ఈ రోజు రాత్రి 8 గంటల వరకు ఈయన నాకు సర్వెంటు. సర్వెంట్లు యజమానులు ఏం చెప్తే చేయాలి. చేయాలా వద్దా? చెయ్యాలి. అలా చేయకపోతే రాత్రి 8తో మీకు విముక్తుండదు. చెప్పిన పనల్లా చేస్తేనే మీకు విడుదల. ఏయ్, ఏంటే పర్మనెంట్గా నన్ను ఇక్కడ ఫిక్స్ చేసేద్దాం అనుకున్నావా? న్యాయంగా అయితే అది చెప్పినట్టు చేయాలి. మిమ్మల్ని ఏమైనా కొండలెత్తమంటుందా, బండలెత్తమంటుందా? వాటితో పోలిస్తే ఇదే పెద్ద వెయిటే. ఎత్తుకో. ఏంటంటున్నావే, ఇంత బరువు ఉన్నావు? అమ్మా, అట్టిపో. ఆగు. ఆ మెట్ల మీద నుంచి పైకి తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళను. ప్రెసిడెంట్ ఏమండి? ఓ అమ్మా, అమ్మా. మళ్ళీ అటు తీసుకెళ్ళు. చచ్చిపోతానే. జాగ్రత్త. ఏమైపోయింది? ఇంకా ఉంది. ఇంకేముందా? ఇంకేముంది? నువ్వు చెప్పినట్టు చేశాడు కదా. 8 అయ్యే వరకు నేనేం చెప్పినా చేయాలి. ఏం ప్రెసిడెంట్ గారు? అవును, చెయ్యాలి. నాకు అర్థమైపోయింది. అసలు కుట్రదారి ఇది కాదు, నువ్వు. ఇప్పుడు గుర్రమాట ఆడించాలి. ఓకే, ఉండు, గుర్రాన్ని తీసుకొస్తాను. హలో, గుర్రమాట అంటే గుర్రాన్ని తోలడం కాదు. నువ్వు గుర్రంలో వంగాలి, నేను ఎక్కి సవారీ చేయాలి. నేను గుర్రంలా వంగితే నువ్వు నా వీప్ మీద ఎక్కి సవారీ చేస్తావా? దానికంటే నా పీక్ తాడేసి ఊరేసేవే, దరిద్రం వదిలిపోద్ది. పోన్లేండి, పాపం చిన్నపిల్ల ముచ్చట పడుతుంది. ఒంగు. మ్మ్. దేవుడా. పద. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, అమ్మా. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం. నడు. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం. ఇది తెలిసి అడుగుతుందో తెలియక అడుగుతుందో కానీ తండ్రి నుండి పొందాల్సినవన్నీ ఇన్నాళ్ళకి పొందుతోంది. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం. ఏంటి పొగ? మాణిక్, మాణిక్, ఇంట్లో ఏదో తగలబడుతున్నట్టుంది. మాణిక్, మాణిక్. ఏం తగలబట్టం లేదు. ఈ పొగ నా పొగే. నీ పొగ ఏంటి మాణిక్? ఇది ఒంటరిగా ఉండి ఏమీ తోచక ఇలా మార్కెట్లో షాపులకి ధూపం వేసే బిజినెస్ పెట్టుకున్నావా? చిచి, ఏంటో మాటలో నువ్వు కూడా నన్ను అవమానించేస్తున్నావు. మరి ధూపం?
నీకోసమే. నువ్వు స్నానం చేసి వచ్చావు కదా, తడితలతో ఉంటే నీకు జలుబు చేస్తుందని. టవల్తో తుడుచుకుంటే సరిపోతుంది కదా. ధూపం వేయడానికి నేనుండగా టవల్తో తుడుచుకుంటాం ఏంటమ్మా? నీకెందుకు శ్రమ? ఆ, ఇది శ్రమ కాదు, ప్రేమ. నిజమా? అనుమానమా? భయం. దేనికి? చెప్పలేను. సరే రా. దేనికి? ధూపం వేస్తా. నేనే వేసుకుంటాను. ఆహా, నేను వేస్తా. దా, కూర్చో. ఉమ్. సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని. నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో, చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటతో, శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవా, ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవా. కుమారియా, ఏంటి మాణిక్? ఎలా ఉంది? మన కోసం ఆలోచిస్తూ ఇలా ధూపం వేసేవాడుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసింది. మరిక్కడ ఉండిపోతున్నట్టేగా. ఎలా ఉండను? ఏ, నాకింకా పెళ్లి కాలేదుగా. పెళ్ళైన తర్వాత ఇక్కడికి వస్తే బాగుండదు కదా. ఏంటి మాణిక్ నీ మాటలు? ఒక్కోసారి అస్సలు అర్థం కావు. నువ్వేదో చెప్తున్నట్టుంటుంది కానీ చెప్పవు, అర్థం అయినట్టు ఉంటాయి కానీ అర్థం కావు. అంత కన్ఫ్యూజ్ చేస్తున్నానా? అది కాదు కుమారయ్య, 30 వంతు అయిపోయిన తర్వాత కూడా ఇంకా 3 మీద ఆశ ఎందుకమ్మా? అంటే ఎటు లైఫ్లో రిటైర్ అయిపోతున్నావు కదా, శాశ్వత జీవితం నాతో గడిపేయచ్చు కదా. మాణిక్, ఏ ఇష్టం లేదా? నా ఏజ్ గురించి గుర్తు చేయడం నాకు నచ్చలేదు. ఐఎమ్ సారీ, బట్ నువ్వు నాతోనే ఉండాలని నా మనసు ఆరాటపడుతుంది కుమారియా. నా వల్ల కాదు. ఏ నా వల్ల కాదు. ఏ నా వల్ల కాదు. ఏ నా వల్ల కాదు. ఏ అంటున్నా? వీళ్ళేంటి తలుపులు తెరుచుకుని మరీ మకం పెట్టేశారు? నా వల్ల కాదు. ఏ నా వల్ల కాదు. ఏ నా నానా వల్ల కాదు. వీడక్కడ పానకుల పడకలు చెత్తాడా? ఏట్రా, ఒకసారి నువ్వు అర్జెంట్గా బయటిరా. తలుపు తీసే ఉంది కదా, నెట్టుకుని రావచ్చు కదా. లోపలికొచ్చి ఆ దరిద్రాన్ని చూసి తట్టుకునే ధైర్యం నాకు లేదు కానీ నువ్వే బయటిరా. మన అబ్బాయి పిలుస్తున్నాడు, వెళ్ళండి. వాడు మన అబ్బాయా? ఆ మాట చాలు కుమారియా, నీ మనసుని అర్థం చేసుకోగలను. యువర్ మై స్వీట్ హార్ట్. ఇప్పుడు వచ్చేతనే. ఏంట్రా, మంచి మూమెంట్లో ఉంటే వచ్చి నీ ఎదవ డిస్టర్బెన్స్. ఏంటి మంచి మూమెంట్లో ఉన్నావా? అవును, ఏంటి పొగ? ఆవిడ జీవితాన్ని కాల్చేసావా? ఏంట్రా మాటలో? సాంబ్రాణి దూపం నుంచి వస్తుందిరా. సాంబ్రాణి దూపమా? దేనికి? కుమారియా తలస్నానం చేసి వచ్చిందిరా. అయితే నేనే దగ్గరుండి దూపం వేస్తున్నాను. దూపం వేస్తున్నావా? ఆ వంకతో ఆవిడ దగ్గరుండి దూవేస్తున్నావా? ఏంట్రా ఎప్పుడు నన్ను అపార్థం చేసుకుంటుంటావు? నీ క్యారెక్టర్ మీద నాకున్న నమ్మకం. తలకి స్నానం చేసి దూపం వేసుకుంటుందో లేదా నున్నగా గుండె గీచుకుంటుందో ఆవిడ చూసుకుంటుంది. నీకెందుకంత పర్సనల్ ఇంట్రెస్ట్ అంటున్నా? తను పరాయిది కాదు కదరా. సొంత మనిషి కూడా కాదు కదా. అయితే బాగుంటుంది కదా. నానా ఏదో మాట వరుసగా అన్నారా? మాట వరుస కన్నావో లేక నీ మనసులోనో మాట అన్నావో నాకు తెలుసులే గానీ ముందు ఆవిడ బయటికి పంపించు. నా వల్ల కాదురా. అయితే వెళ్ళి నేనే పంపిస్తా. శివా, ఆవిడ చెప్పు. నువ్వు కుమారాన్ని బలవంతం చేస్తే చిచ్చి, ఆవిడ నేను బలవంతం చేయడం ఏంటి? బా, అదే తనకిష్టం లేకుండా ఇంటి నుంచి బయటికి పంపించగలవు, కానీ నా మనసులో చంపేయగలవా?
అయితే ఆవిడ ఎక్కడే ఉండాలంటావు. యా తనుంటే ఈ ముసలిపేనానికి కాస్త ఓదార్పుగా ఉంటుంది. ఓదార్పు వరకు ఓకే, అంతకు మించి ఓవర్ యాక్షన్ చేసావనుకో. అవునులే గాని ఇంతకీ కంట్రోల్లో ఉంటావా? ట్రై చేస్తా. ట్రై చేస్తావా? ఛీ! పగకి పగ, కక్షకి కక్ష, ప్రతీకారానికి ప్రతీకారం. రివెంజ్ కి రివెంజ్. తీర్చుకోవాల్సిందే. అవును, తీర్చుకోవాలి. ఇంకెంతమ్మా, టైం 6 అయింది. జస్ట్ 2 అవర్స్. బయట పడిపోతే ఆ తర్వాత లోకేశ్వరికి స్పాట్ పెట్టొచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయడం కాదమ్మా. నేను గీత దాటేలోపే ఆ గూడు పుటాని రాక్షసిని గీత దాటి మన వైపు వచ్చి పడేలా చేయాలి. దాంతో నరకానికి స్పెల్లింగ్ రాయించాలి. ఇంత తక్కువ టైంలో అవుతుందంటావా నాన్న? ఈ రామ్ డిజైన్ వేస్తే మామూలుగా ఉండదు, స్కెచ్ చేస్తే తిరుగుండదు. వీళ్ళ మాటల్ని చూస్తుంటే ఎలాగైనా లోకేశ్వరిని ఇటువైపు రప్పించేసేలా ఉన్నారు. అదే కనుక జరిగితే వీళ్ళిద్దరూ దాన్ని బతకనివ్వరు. ప్లాన్ ఏమైనా ఉందా నాన్న? అద్భుతమైన ఆయిల్ ప్లాన్ ఉంది. ఆయిల్ ప్లానా? దీంతో ఏం చేస్తావు? ఈ ఆయిల్ని ఆ మెట్ల మీద పోస్తా. అది చూస్తే? అది చూడదమ్మా, బేసిక్గా అది కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తుంది. ఈ ఆయిల్ని వాళ్ళ వాట మెట్ల మీద పోస్తా. అది సర్వెంట్ అంటూ నడుచుకుంటూ వస్తుంది. ఆయిల్ మీద కాలేస్తుంది, జారొచ్చి మన వైపు పడుతుంది. అప్పుడు దానికి డబ్బే డబ్బు. త్వరగా పోసే నాన్న. రా. సర్వెంట్ వస్తుంది సర్వెంట్ అంటూ. కాసేపట్లో నువ్వు మాకు సర్వెంట్ అవుతావే. ఆల్ ది బెస్ట్ నాన్న. సర్వెంట్. ఎస్ మ్యామ్. కిందకి వెల్కమ్ మేడం. ఆహాహా, ఏం వాకింగ్ స్టైల్ మేడం. ఎంతైనా 80% మేడం. రా, ఈరోజు మీకు ఉంటుంది. మేడం రండి మేడం. పట్టుకో సర్వెంట్, పట్టుకో. పట్టుకో సర్వెంట్, సర్వెంట్ పట్టుకో. ఆశ దోశ అప్పడం వడ, ఎంత టార్చర్ పెట్టావే. నాడు ఏమన్నా ఇరిగిందా? వీల్ చైర్ తెప్పించమంటావా? మెట్ల మీద నుంచి పడినా దీనికి ఏం కాలేదు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం జరిగింది? తమరు మెట్ల మీద నుంచి జారి పడ్డారు. ఎందుకు చేరాను? అక్కడ ఆయిల్ ఉందనుకుంటా.
మెట్ల మీదకి ఆయిల్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందని నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నాకు క్లియర్ గా తెలుస్తుంది. సరే, నువ్వు బార్డర్ దాటి వెళ్ళడానికి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకో 1.5 hours. అవునా? ఓకే ఓకే. ఏంటమ్మా అది ఓకే ఓకే అంటుంది? దాని రియాక్షన్ చూస్తుంటే ఈ గంటన్నరలో ఏదో భారీ ఎత్తున ప్లాన్ చేస్తుందేమో అనిపిస్తుంది నాన్న. మీరు ఇలాంటి ప్లాన్లు చేస్తే అదెందుకు చేయదు? ఇప్పుడు కదే, బార్డర్ క్రాస్ చేశాక అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఈ ఒక్క ముద్ద తిను. నాన్న అయ్యో కుమార్యా కుమార్యా తాగు. ఏమైంది కుమార్యా? అబ్బాయి గట్టిగా అరిచేసరికి పొలం మారింది. అమ్మో, నీకేమన్నా అయితే నా గుండె ఆగిపోయింది. పిచ్చేమన్నా పట్టిందంటారా నీకు? ఎందుకు అంత గట్టిగా అరిచావు? ఎవరికి? అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇదేమన్నా బెడ్రూమ్ ఏంటో ఏమన్నా చేసుకోవడానికే? ఏంటి అంత గట్టిగా అరిస్తే జనాలు ఏమైపోవాలరా? అసలే కుమార్యకి ఏజ్ ఎక్కువ. అరిస్తే ఆయాసం, నడిస్తే నీరసం, తింటే ఉపసం. మాణిక్, నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా? నువ్వు కాస్త సెన్సిటివ్ అని చెప్తున్నాను కుమార్యా. అసలు ఎందుకు అలా అరిచావు? మీరు చేస్తున్న దరిద్రాన్ని చూసి తట్టుకోలేక. నేనేం చేశానురా? కుమార్యాకి అన్నం తిని మింతున్నాను. అదే ఎందుకు తినిపిస్తున్నావని. మన ఇంట్లో ప్లేట్లు లేవా? ఆవిడికి చేతులు లేవా? నా చెయ్యి వాళ్ళు గీరుకుంది బాబు. అప్పుడు స్పూన్తో తినొచ్చు కదండి. యాక్చువల్గా నేను స్పూన్తోనే తింటున్నాను, కానీ మాణిక్కే నేను స్పూన్ అవుతాను అన్నాడు. అంటాడు. రేపు మొగుడిని అవుతానంటాడు. పెళ్లి చేసుకుంటారా? నేను డైరెక్ట్ గా అడగాల్సిన మాటని ఈడు అడిగేశాడు. చెప్పు కుమార్యా, నీ మనసులో మాటని కక్కేయి. ఏంటి బాబు ఆ మాటలు? లేకపోతే ఏంటండి మీరు? ఆయన స్పూన్ అవుతానంటే సరే అని, దగ్గర అవుతానంటే సరే అని, రేపు ఇలాగే ఎంకరేజ్మెంట్ ఇస్తే కిందకి మీదకి అయ్యి పెళ్లి కాకుండా మీరు మరో కుద్ది అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని. కుమార్య విషయంలో ఏం జరిగినా నాది పూర్తి బాధ్యత. ఆ బాధ్యత నువ్వు తీసుకుంటున్నావనే అవన్నీ దూరంగా ఉండమని చెప్తున్నాను. సరే మాణిక్, తినడం అయిపోయింది, నేను వెళ్ళి నిద్రపోతాను. పద కుమార్య. నువ్వు ఆగు. మీరు వెళ్ళండి. కుమార్యకి నిద్ర వస్తుందని చెప్పింది కదరా. ఆవిడికి నిద్ర వస్తే ఆవిడ వెళ్ళి పడుకుంటుంది. నువ్వేం చేస్తావు? లాలీజో లాలీజో నిద్రపో బుజ్జాయి, లాలీజో లాలీజో. మీరు వెళ్ళండి అమ్మా. నీ నాగమన్నా, నువ్వు కంట్రోల్లో ఉండాలని ఎంత చెప్పినా వినేటట్లేవు. ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు. రేపు తెల్లారేసరికి ఆవిడ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒంటరిదాన్ని ఎలా పంపిస్తారా? ఆవిడ ఒంటరి నువ్వు ఫీల్ అయితే మేము నిన్ను వదిలేస్తాం. నువ్వు ఒంటరి అయిపోతావు. పదా పెద్ద నడు. సరే, అటు పైకి. సరే సరే. ఏంటి మీరు అక్కడ ఆగిపోయారు? ఆయన రాడు, మీరు వెళ్ళండి. ఒంటరిగా పడుకోవడం అలవాటు చేసుకోండి, మీకే మంచిది. బాయ్. నువ్వేంటి చూస్తున్నా? నీకు కూడా సేమ్ డైలాగు. పదా. ఓ అమ్మా. నానా, ఏనా? ఇంకా ఓన్లీ 10 minutes. అవునమ్మా, తర్వాత నేను ఈ బానిస సంఖ్యలు తెంచేసుకుంటాను. స్వేచ్ఛాజీవినైపోయి పక్షిలా ఎగురుకుంటూ అటువైపు వచ్చేస్తాను. ఆ తర్వాత లోకేశ్వరికి మంచిగా ఆలోచించి స్పాట్ పెడదాం. పెడదాం. మెట్ల మీద ఆయిల్ పోసి నన్ను గీత దాటించేలాగా ప్లాన్ చేస్తారా? చెప్తా. ఈ 10 నిమిషాల్లో ఏదైనా ప్లాన్ చేసి ఆ రామ్ని రేపు కూడా నా ఇంట్లో పనివాణ్ణి చేస్తా. లైఫ్లో మర్చిపోలేనంత అవమానానికి గురి చేస్తా. పిచ్చి పిచ్చి పనులన్నీ చెప్పి పిచ్చెక్కించేలా చేస్తా.
లైఫ్లో లోకేశ్వరి పేరు వినపడగానే భయపడాలి. ఇప్పుడు ఏం పని చెప్పాలి? ఇంకో 10 నిమిషాల్లో మా నాన్న మా వైపు వచ్చేస్తారు. నీ మొహం, నేను రాణిస్తేనే కదా వచ్చేది. ఏంటి నీ కూతురు నువ్వు 10 నిమిషాల్లో వచ్చేస్తావని చాలా ఎక్సైట్ అయిపోతుంది. ఎగ్జైట్మెంట్ దానికేంటి, నాకు కూడా ఉంది. నేను రాత్రి 8 గంటలకి ఈ బార్డర్ క్రాస్ చేసి టైప్ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ అదే టైంకి ఈ బార్డర్ క్రాస్ చేసి అటైప్ వెళ్ళిపోతాను. సరే అయితే ఇంకో 10 నిమిషాలు ఉంది కాబట్టి టైం అయ్యే వరకు నువ్వు నా సర్వెంట్వి కాబట్టి లాస్ట్ అండ్ లీస్ట్ పని చెప్తాను, చేసేసి వెళ్ళిపో. లాస్ట్ మినిట్ లో కూడా ఇంకా పనులేంటి? లాస్ట్ సెకండ్ వరకు కూడా పనులు చెప్పే రైట్ నాకుంది. నువ్వు ఆగమ్మా, మీ నాన్న టాలెంట్ గురించి నీకు పూర్తిగా తెలీదు. చిన్న పనే కదా. అయినా 10 నిమిషాలు టైం ఇస్తే ఈ రామ్ గ్లోబుని చుట్టి రమ్మన్న చుట్టూ వచ్చేస్తాడు. నువ్వు గ్లోబ్ నేను చుట్టి రావక్కర్లేదు, కానీ బియ్యం ఉన్నాయి, అందులో రాలేరు. బియ్యంలో రాళ్ళేరాలనా? ఇంతేనా? బియ్యం ఎక్కడా? అక్కడ. పిచ్చాను పట్టిందా? బియ్యంలో రాళ్ళు ఎరాలంటే 1 కిలోనో 1/2 కిలోనో ఇస్తారు. ధాన్యాగారం మొత్తం ముందు పోసి రాళ్ళు ఎరమంటే ఎలా? 10 నిమిషాల్లో గ్లోబ్ ని చుట్టొచ్చేయగలవు. ఈ మాత్రం బియ్యం ఎర్లేవేంటి? ఏయ్ లోకేశ్వరి, నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు. మా నాన్న నేర్పించాలని టైం దాటేంత వరకు ఆయనతో పనులు చేయించి చెప్పిన పని పూర్తి కాలేదని ఆ వంకతో ఆయన 2వ రోజు కూడా పనులు చేయించాలని చూస్తున్నావు. అబ్బా 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 అబ్బా, ఏం తెలివితేటలు, ఏం తెలివితేటలు. ఏమైనా బాగా చదువుకుంటావు కదా, ఆ మాత్రం తెలివితేటలు ఉంటాయి. నువ్వు చెప్పిందే కరెక్ట్. మీ నాన్నతో రేపు కూడా నా ఇంట్లో పనులు చేయించాలని ఈ పని అప్పగిస్తున్నా. మీరు నూనెతో కొట్టారు, దానికి బదులుగా బియ్యంతో కొట్టాను. ఎలా ఉంది? ఏయ్, నువ్వు ఇలా కక్ష కట్టి చీటింగ్ చేస్తే మర్యాదగా ఉండదు. ఏంటే నువ్వు నాకు ఇచ్చే బోడి మర్యాద? ఏంటే? నాన్న నువ్వు ఆగు. అది కాదు నాన్న. ఆగమ్మా ఆగు. ఇప్పుడు నువ్వు గొడవ పడినంత మాత్రాన ప్రయోజనం ఏం లేదు. కాదు అంటే ఇది ప్రెసిడెంట్ గారు న్యాయం చెప్పండి అంటుంది. రోడ్ రోలర్ల మీ అమ్మ దొర్లుకుంటూ వచ్చి ఎస్ లోకి చెప్పిందే కరెక్ట్, కండిషన్ అంటే కండిషను, టైం అయ్యేంత వరకు ఆల్ కండిషన్స్ అప్లై అంటుంది. అవసరమా? దాని బదులు ఆ బియ్యంలో రాళ్ళు ఏరడమే బెటర్. సరేనా? రేయ్ నువ్వు ఆగరా. రేయ్ ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఇప్పుడేంట్రా, నిన్నటి నుంచి మీ ఇంట్లో పనులు చేస్తానే ఉన్నాను. ఇంకా టైం ఉంది కదా, బియ్యంలో రాళ్ళు ఏరమంటుంది నీ కూతురు. దాని తండ్రిగా నేను చెప్తున్నాను, అది చెప్పిన పనులేవి నువ్వు చేయాల్సిన అవసరం లేదురా. వదినా, ఏంటి శివ? నీ కండిషన్స్ ప్రకారం రామ్ గాడు ఇప్పటివరకు మా ఇంట్లో పనులన్నీ చేశాడు. ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి ఇక వాడు పనులు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళరా. డాడీ నోర్మోయ్, మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. ఇప్పటివరకు నువ్వు చేసింది చాలు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. నీ వయసుకి నువ్వు చేస్తున్న ఆలోచనలు చూస్తుంటే ఈ కుటుంబం మనుషుల మధ్య బంధాలు ఏమైపోతాయని అనుకునే దానికంటే చివరికి నువ్వేమైపోతావో, పెద్దయ్యాక ఎలా తయారవుతావని భయం వేస్తుంది. అదిగో టైం అయింది, నువ్వు వెళ్ళరా.
తండ్రి కూతుళ్ళ మధ్య ఏనాటికైనా ప్రేమలు చిగురిస్తాయని ఆశలు పెంచుకుంటుంటే